హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో అయితే ఇంకా కావ్య చాలా రోజులు ఇంట్లో ఉంది గదా! తనకి ప్రతిరోజు వెజిటబుల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను. తను హైదరాబాద్ ఎళ్ళిపోయిందండి. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే స్ప్రౌట్స్ లేవు. నేను చక్కగా దోసపిండి అయితే మిక్సీ వేశాను. ఇది మినపగుళ్ళు వేశానండి. మినపప్పు కూడా కాదు. మినపగుళ్ళు తీసుకొస్తున్నాను ఈ మధ్య. మినపగుళ్ళు అంటే పొట్టుతో సహాననమాట. మినుములు అంటూ ఉంటాం గదా! చిన్నప్పుడు. దోసలకి, ఇడ్లీకి అలా యూజ్ చేసినా చాలా సాఫ్ట్‌గా వస్తున్నాయండి. పొట్టుతో తినమని చెప్తున్నారు గదా! ఇంకా స్ప్రౌట్స్ కోసం నేను మినుములు, పెసలు, అలాగే ఉలవలు అన్ని రకాల గింజలు ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను సూపర్ మార్కెట్‌లో. ఇంక డైరెక్ట్‌గా మినుములు అలా నానబెట్టేశాను. మినుములు నానబెట్టేస్తే కనీసం ఒక 6, 7 గంటలన్నా నానిపోవాలనమాట. మనకి మినపప్పులాగా కొంచెం త్వరగా మెత్తబడవు. ఎక్కువ గంటలు నానబెట్టాలి. ఇంకా ఇదైతే ముడి బియ్యం అనమాట. మనం రైసు అప్పుడప్పుడు వండుతూ ఉంటా గదా! ఇంట్లో ఉంటాయి. బ్రౌన్ రైసు అవి నానబెట్టాను. మినుములు ఒక గ్లాస్ తీసుకున్నాను. 2 గ్లాసులు మాత్రం ఇట్లా బ్రౌన్ రైస్ తీసుకొని 2 స్పూన్స్ వరకు మెంతులు కూడా వేసి నానబెట్టాను. విడివిడిగా నానబెట్టానండి. మనకి మినుములు అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. రైసు కొంచెం గట్టిగా ఉంటాయి గదా! మనకి పిండి బాగా ఒదిగి రావాలంటే విడిగా మిక్సీ వేశాను మినుములు. తర్వాత రైస్ వేశాను. ఇంకా 2 కలిపి అలా పెట్టేశాను. చక్కగా పిండి మార్నింగ్‌కి పొంగుందనమాట. ఇంకా కొద్దిగా సాల్టు, అలాగే జీలకర్ర వేసి మంచిగా కలిపాను. ఇవి ఎక్కువ శాతం మా ఇంట్లో గుంట పొంగనాలు కూడా వేస్తూ ఉంటాను. దానికి కూడా చాలా బావుంటది. ఈరోజైతే దోసే వేశాననమాట. ఒకప్పుడైతే ఎక్కువ పొట్టుతో సహా మినపప్పు యూజ్ చేసేవాళ్ళు. కొంచెం క్లీన్ చేసి దోసకి గానీ, గారెకి గానీ అలా ప్రిపేర్ చేసేవాళ్ళు మన చిన్నప్పుడు. తర్వాత ఇంకా మినపగుళ్ళు పై పొట్టు లేకుండా వచ్చినియి. అవి బాగా యూజ్ చేశారు. మళ్ళా ఇప్పుడు సేమ్ పాతకాలం పద్ధతిలాగా అన్నీ పొట్టుతో సహా తింటూ ఉన్నారు. ఇంకా మినపప్పు పొట్టున్నది గాకుండా డైరెక్ట్‌గా మినుములు, కందులు అలా యూజ్ చేస్తున్నారు. ఇంక నేను గూడా ఈ మధ్య అసలు నేను చాలా సంవత్సరాల నుంచే మీరు వీడియోస్‌లో చూసే ఉంటారు. మినపగుళ్ళు కాకుండా మినపప్పే వాడతానండి. ఇప్పుడు డైరెక్ట్‌గా మినుములే వేశాను. దోసలు మాత్రం చాలా సాఫ్ట్‌గా వచ్చినియి. మీరు గూడా పొట్టుతో సహా తినటానికైతే ట్రై చేయండి. ఇంకిది ఐరన్ ప్యాన్ నేను తీసుకొచ్చానని చెప్పా గదా! దోసలైతే చాలా బాగొస్తున్నాయండి. నాన్ స్టిక్ ప్యాన్‌లో ఆయిల్ లేకుండా వచ్చినా మనకి రుచి అనేది రాదు. ఇట్లా ఇనపదైతే చక్కగా ఐరన్ ఎక్కువ వాడమని చెప్తున్నారు గదా! అలాగే పాత్రలు గూడా నాన్ స్టిక్కు మానేసి చక్కగా స్టీల్‌యి వాడమని చెప్తున్నారు. దోసలైతే చాలా బాగా వస్తున్నాయండి దీంట్లో. ఆయిల్ మాత్రం చాలా తక్కువే వేస్తున్నాను. ఇంకా మినపగుళ్ళతో వేశా గదా! దోసలైతే చాలా కమ్మగా ఉన్నాయి. ఇంకా కొబ్బరి, అట్లాగే పుట్నాలు కలిపి చట్నీ ప్రిపేర్ చేశాను. పల్లీలు రోజు స్ప్రౌట్స్ కోసం నానబెట్టి తింటూ ఉన్నాం గదా! ఇంకా పుట్నాలను, పచ్చి కొబ్బరి వేసి మంచిగా తాలింపయితే వేశాను చట్నీ. ఈరోజు పచ్చిమిర్చి వేయకుండా ఎండుమిర్చి వేసి చేశానండి. కలర్ అందుకోసం అలా ఉంది. ప్రదీప్‌కి చాలా ఇష్టం. ఇంకా చట్నీకైతే పచ్చిమిర్చి కన్నా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే టేస్ట్ రాదు. ఎండుమిరపకాయలు డైరెక్ట్‌గా మనం కొంచెం కొబ్బరితో పాటు రోస్ట్ చేసేసి, ఇంకా మామూలు చట్నీలాగే వేసేసామంటే కలరు బావుంటది. టేస్ట్ కూడా చాలా బావుంటది. చింతపండు గూడా వేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి ఎప్పుడన్నా లేకపోతే అట్లా ఎండుమిర్చి ఉంటాయి గదా! మన ఇంట్లో తాలింపు కోసం. అవేసి చట్నీ చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు స్ప్రౌట్స్‌కి హాలిడే అనమాట. అందుకోసమే దోసలైతే ప్రిపేర్ చేశాను. ఇంకిక్కడైతే కర్రీ మొన్న గుత్తి వంకాయలు తీసుకొచ్చానండి. మార్కెట్‌లో చాలా తక్కువుంటాయి. నార్మల్‌గా నాటు వంకాయలే ఉంటాయి. ఎప్పుడన్నా ఒక్కసారే ఇవి దొరుకుతాయి. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్‌తో ఒకసారయితే కారంలా చేశాను. ఇంకొన్నుంటే ఇట్లా పచ్చిశనగపప్పు నానబెట్టి కర్రీ చేశాను. చాలా లేతగున్నాయండి. ఒక్కొక్కసారి బాగా ముదిరినట్టుంటాయి గదా! ఇంకా మార్కెట్‌లోకొచ్చినప్పుడు వెళ్లి అలా ఫ్రెష్‌గా తీసుకొచ్చుకుంటే చాలా బావుంటది. మా కూరగాయల మార్కెట్ చాలా వీడియోస్‌లో మీకు చూపిచ్చే ఉంటాను. చాలా పెద్దది. కాస్ట్ గూడా చాలా తక్కువుంటాయనమాట. అవి రైతు బజారు కాబట్టి గవర్నమెంట్ చెప్పిన రేట్లకే అమ్ముతూ ఉంటారు. ఒకళ్ళు ఎక్కువ, తక్కువ అలా లేకుండా సేమ్ కాస్ట్‌తో బోర్డులు పెట్టేస్తారనమాట. మనం చూసుకొని తీసుకొచ్చుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఎళ్ళామంటే అన్ని రకాల వెజిటబుల్స్ చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయి. ఇంక డైరెక్ట్‌గా వంకాయ ఫ్రై కన్నా గూడా ఇట్లా పచ్చిశనగపప్పు వేసి చేశాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మసాలా కారం అమ్మ వాళ్ళు పంపించింది ఉంది గదా! అది యాడ్ చేశాను.
ఇట్లా పచ్చిశనగపప్పుతో క్యాబేజీ గానీ, వంకాయ, టమాటా ఏ చేసినా కూడా బావుంటుంది. సాయంత్రం అయితే ఇంకా నేను మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఉంటారు గదా! మీకు చాలా వీడియోస్‌లో చూపిచ్చాను. కలిసి సూపర్ మార్కెట్‌కి వెళ్ళాము. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే కొన్ని ఆఫర్స్ కూడా తెలుస్తా ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ ఆఫర్స్‌లో ఉంటూ ఉంటాయండి. ఇంకా మాకు చాలా దగ్గరే. జస్ట్ ఒక 5 నిమిషాలు వాకబుల్ డిస్టెన్సు అంత దగ్గర. ఎక్కువ సార్లు వెళ్తూనే ఉంటాము. సరదా కోసం ఎవరన్నా ఒక్క పని మీద ఎళ్ళినా అందరం కలిసి వెళ్తూ ఉంటామనమాట. ఇంకా ఇక్కడైతే స్ట్రాబెర్రీసు, అలాగే అవకాడో, కివి ఫ్రూట్సు అవి గూడా ఈ మధ్య ఉంటున్నాయి. అంతకుముందయితే అసలు అవేమి ఉండేవి కాదు. జస్టు పన్నీరు, పచ్చి బఠాణీ అటువంటివి ఉండేది. ఇంక ఈ మధ్య బాగా హెల్త్ టిప్స్ అందరూ చూస్తూ ఉన్నారు గదా! ఆహ్, హెల్త్ కోసమే అందరూ చాలామంది ఫ్రూట్స్ తీసుకుంటున్నారు గాబట్టి, అవి గూడా తీసుకొచ్చి పెడుతున్నారు. అంతకుముందు ఎప్పుడన్నా విజయవాడ ఎళ్ళినప్పుడు స్ట్రాబెర్రీ అవి తీసుకొచ్చేవాళ్ళం గానీ, మాకు నందిగామలయితే అసలుండవు. ఇంక ఈ మధ్య సూపర్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. అవి గూడా ఉంటే తీసుకురావచ్చనేసి ఎళ్ళాము. ఇంకా ఇప్పుడు సమ్మరొస్తుంది గదా! మంచిగా వాటర్ మిలన్ అయన్నీ ఆఫర్స్‌లో ఉన్నాయి. స్వీట్ కార్ను, పచ్చి బఠాణీ, క్యాబేజీ అన్ని రకాలు. అంతకుముందయితే ఇక్కడ వెజిటబుల్స్ ఉండేవి గాదు. జస్ట్ ఫ్యాన్సీ ఐటెమ్సే ఉండేవి. ఇంక ఈ మధ్య అందరూ తీసుకుంటున్నారు గాబట్టి అన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ మంచిగా పెడుతున్నారు. నేనైతే పచ్చి బఠాణీ, పన్నీరు అవి తీసుకొస్తాననమాట. డీప్‌లో పెట్టామంటే పన్నీర్ కర్రీకి, బిర్యానీకి, వేరే కర్రీకైనా గూడా పచ్చి బఠాణీ బాగా యూజ్ అవుతుంది. డైరెక్ట్‌గా పచ్చి బఠాణీ అయితే మనం ఎక్కువ స్టోర్ చేసుకోవాలి కాదు. ప్యాకెట్ తీసుకొచ్చి డీప్‌లో పెట్టేస్తే చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. సూపర్ మార్కెట్‌కొచ్చామంటే మనం 1, 2 తీసుకోవాలని వచ్చామంటే, ఒక 10 వెరైటీస్ అయినా తీసుకుంటాము. అక్కడ పెట్టిన ఆఫర్స్ చూసి, మనకి ఇంట్లోకి అవసరమా? లేదా? అని చూసుకోకుండా, ఇంకా ఫ్యాన్సీ ఐటెమ్స్ ఎక్కువ తీసుకొనొస్తాము. ఒక 500కని వెళ్ళామంటే ఈజీగా ఒక రూ. 1000 బిల్ చేసి రావాల్సిందే. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను ప్రదీప్‌కి. సూపర్ మార్కెట్‌కి వెళ్ళానంటే, కనీసం ఐస్ క్రీమ్ కూడా తీసుకురాలేదు అంటా ఉంటాడు. ఇంకా అవిసె గింజల పౌడరు ఈ మధ్య నేను పుల్కా పిండిలో కలుపుతున్నా కదా! అది కూడా అయిపోయింది. అవిసె గింజలు, అలాగే నువ్వులు అవన్నీ తీసుకున్నాను. ఇవైతే ఫ్రూట్స్ అందరికీ అందుబాటులో ఉంటాయని బయట పెట్టారు. ఫ్రెష్‌గా ఈరోజే వచ్చినియంట. స్వీట్ కార్న్ చూడండి ఎంత మంచిగా పార్సెల్ చేశారో దుమ్ము అవి పడకుండా. ఇవి కేజీల లెక్క గాకుండా ఒక్కొక్కటైతే తీసుకోవాలంట స్వీట్ కార్ను. అందుకోసమే విడిగా పార్సిల్ చేశారు. ఇవైతే పచ్చి బఠాణీ అండి. మంచిగా ఫ్రెష్‌గా ఉన్నాయి. చక్కగా తీసుకోవచ్చనమాట. అలా కాకుండా ప్యాకెట్ కూడా తీసుకొనెళ్ళొచ్చు. ఇప్పుడే లోడొచ్చిందంట. అందుకనే అన్ని రకాల వెజిటబుల్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. సర్దేసి పెట్టేశారు ఇప్పుడే. ఇంకా ఎండొచ్చిందంటే తెల్లారి లోపల పెట్టేస్తారు. ఈవినింగ్ టైం గదా! మంచిగా బయట పెట్టేశారు. నేనింకా క్యాప్సికమ్ గూడా తీసుకున్నాను. కొంచెం పన్నీర్‌లోకి కానీ, టమాటాల్లోకి అట్లా యూజ్ చేయొచ్చనేసి. కొంచెం టైం తీసుకొనైనా గూడా అన్నీ కాస్ట్ చూసుకొని, ఆఫర్స్ చూసుకొని తీసుకొచ్చుకుంటే ఓకే. ఏదో మనం వెళ్ళాము, వచ్చామా అన్నట్టు కాకుండా ఇంకా లోపల ఫ్రిడ్జ్‌లో అయితే స్ట్రాబెర్రీ, కివి అవన్నీ ఉంచారు. అవి కూడా తీసుకున్నాను. మీకు చూపిస్తాను తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత. ఎక్కువ సేపు వీడియో షూట్ చేయకూడదు గాబట్టి చాలా తక్కువే తీశాను. మష్రూమ్స్ కూడా వచ్చినాయండి ఇప్పుడే. ప్రదీప్‌కి చాలా ఇష్టం ఎప్పుడొచ్చినా. అవి మాత్రం తీసుకొని వెళ్ళాల్సిందే. ఇంకా ఈరోజైతే మష్రూమ్ తీసుకోలేదు. పన్నీర్ ప్యాకెట్ తీసుకున్నాను. పన్నీర్ చేయొచ్చని. మష్రూమ్ ఏంటంటే తీసుకొని వెళ్ళిన తర్వాత వెంటనే చేయాలి. ఒక్కరోజు స్టోర్ చేసుకున్న మన ఫ్రిడ్జ్‌లో అయితే పాడైపోతాయి. అక్కడైతే ఫ్రెష్‌గానే ఉంటాయి. ఇంకా పన్నీర్ తీసుకొచ్చా గదా! పన్నీర్ చేయొచ్చులే అనేసి అవి తీసుకోలేదు. ఇంకా స్ట్రాబెర్రీ, కివి ఫ్రూట్సు ఇవన్నీ మాత్రం ఇప్పుడే వచ్చినాయి గదా! ప్యాకెట్సు అసలు చక్కగా చేశారు. లోపల గూడా బావున్నాయి. ఇంకా 2, 3 రోజులుంటే మనకు కొంచెం వడపడిపోతాయి గానీ, ఇవి బ్రొకోలీ ఈ మధ్య నేను టీవీలో చూస్తున్నా. ఎప్పుడు వండలేదు. ఇప్పుడు చూస్తున్నాను. అవి మాత్రం తీసుకోలేదు. అవి అంత ఫ్రెష్‌గా లేవు. ఇంక ఈ సూపర్ మార్కెట్‌కెళ్ళామంటే చెప్పా గదా! తక్కువ తీసుకోవాలని వెళ్ళినా గూడా ఎక్కువ బిల్లయిపోయిద్ది. ఇంకా అన్నీ మంచిగా బిల్లేపిచ్చుకొని ఇంటికొచ్చేసాను. ఇప్పుడు మీకు ఇవి ఫ్రూట్ చూపిస్తాను. స్ట్రాబెర్రీ అవి చాలా బావున్నాయి. కాకపోతే ఇవి గూడా 2 డేస్ కన్నా ఎక్కువ ఉండవనుకుంటా. మంచిగా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తింటే సేమ్ మనకి పైనాపిల్ టేస్ట్ లాగే ఉన్నాయండి.
టేస్ట్ చేస్తే. ఈ అంజీరా, కివి, అవకాడో ఇవి మాత్రం ఎప్పుడూ తీసుకురాలేదు. ఈరోజే తీసుకొచ్చాను. చెప్పా గదా! ఇప్పుడే వచ్చినియి చాలా ఫ్రెష్‌గా ఉన్నాయని తీసుకొనొచ్చాను. స్ట్రాబెర్రీ మొత్తం ఎప్పుడన్నా విజయవాడ ఎళ్ళినప్పుడు మాత్రం తీసుకొస్తారు మాస్టారు. స్ట్రాబెర్రీ ఒక ప్యాకెట్ బయటుంచేసి, మిగతా ఫ్రూట్స్ అన్నీ ఫ్రిడ్జ్‌లో సర్దేశాను. ఇంకా పన్నీర్ అయితే ఇప్పుడు చెయ్యాలి. అందుకోసం ఇంక ఇది కూడా బయటుంచేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.